ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. పద్మపురాణం గురించి రచయిత్రి మాటల్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం. మొదటి భాగం. ఒకసారి విద్యావంతురాలైన 60 ఏళ్ల పెద్దామెతో, అమ్మ, మీరు భగవద్గీత చదవండి, కావాలంటే పుస్తకం నేను తెచ్చి ఇస్తాను అని చెప్పాను. దానికి ఆవిడ, అబ్బే, నాకేమంత వయసు అయిపోయిందని ఇప్పుడు భగవద్గీత చదవమంటున్నావు? ఇంకా కొంతకాలం జీవితంలో సుఖములను అనుభవించని ఆ తరువాత భగవద్గీత చదువుతాను అని చెప్పారు. 60 ఏళ్ల తరువాత మాత్రమే నేర్చుకోవలసిన విషయం భగవద్గీతలో ఏముంది అబ్బా అనే అనుమానం నాకు వచ్చింది. భగవద్గీత మళ్ళీ చదివాను. నాకు అన్నీ బాల్యం నుండి నేర్చుకోవలసిన విషయాలే కనిపించాయి. ఉదాహరణకు, కోపం ఎందుకు వస్తుంది, దాని వలన వచ్చే అనర్థములేమిటి అనే ప్రశ్నకు భగవద్గీతలో 2 అధ్యాయంలో 62 శ్లోకం, భౌతిక విషయముల మీద ధ్యానము వలన వాటిపై ప్రేమ కలుగుతుంది, ప్రేమ వలన ఆశ కలుగుతుంది, ఆశ తీరకపోతే కోపం వస్తుంది, కోపం వలన మోహం, మోహం వలన స్మృతి విభ్రమము, స్మృతి విభ్రమము వలన బుద్ధి నాశనం కలుగుతుంది అని ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి మనం 60 ఏళ్ల వరకు ఉండాలా? 60 ఏళ్ల తరువాత తెలుసుకొని ఏం చేస్తాము? అదే కోపాన్ని, దాని నుంచి వచ్చే అనర్థాలను నివారించుకోవటం కోసం 1000 రూపాయలు ఖర్చు పెట్టి మానసిక వైద్యుల దగ్గరకు వెళ్తాం. దానికి కౌన్సిలింగ్ అనే అందమైన పదాన్ని కూడా ఇచ్చాం. ఆధ్యాత్మిక జీవితం వార్ధక్యం వచ్చినప్పుడు మాత్రమే చాలామంది ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తే జీవితంలో ఆనందమునకు దూరం అవుతామని భావిస్తారు. చాలామందిలో ఈ తప్పుడు అభిప్రాయం ఉన్నది. దీనికి కారణం వైదిక శాస్త్రములందు వారికి అవగాహన లేకపోవడమే. మానవ జీవితం ఆహార, నిద్ర, భయ, మైథునములకు మాత్రమే పరిమితం కాదు. అవి సమస్త జీవులలో ఉన్న సామాన్య ధర్మములు. ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకొని వివక్షణ బుద్ధి మరియు జీవితం యొక్క విలువ తెలిసినది కేవలం మానవులకే. జీవితం యొక్క గమ్యమేమిటో చెప్పేవి వైదిక శాస్త్రములు. అవి ఏవి అన్న ప్రశ్నకు మను సంహితలో ఇలా చెప్పబడుతుంది. 4 వేదములు, 6 వేదాంగములు, మీమాంస, న్యాయ, పురాణ, ధర్మశాస్త్రములు, ఈ 14 విద్యలు ధర్మమునకు మూలం. వేదములు ఆ ధర్మములను సామాన్య మానవులకు అర్థమయ్యేటట్లు కథలతో, ఉపమానాలతో చెప్పునవి పురాణములు. వేదములు శాసించునవి, ధర్మశాస్త్రములు ఉదాసీనముగా విషయములను వివరించినవి. పురాణములు మాత్రము స్నేహితుని వలె శాంతముగా వివరించును. పురాణములంటే అవేవో కల్పిత కథలు కాదు. అవి జ్ఞానమునకు నిధులు, వ్యక్తిత్వ వికాసమునకు మూలములు, జీవన మార్గదర్శకములు, తత్వ ప్రబోధకములు. అంతేకాని 60 ఏళ్ల తరువాత సమయము వెళ్ళబుచ్చుటకు ఏర్పడ్డ పుస్తకములు కావు. వేదముల యొక్క అర్థమును కథల రూపంలో వివరిస్తూ అతి కష్టమైన అంశములను కూడా సులభముగా బోధించి జనులలో ధర్మమునందు ఆసక్తిని కలిగించును. వేదములలో సూక్ష్మముగా చెప్పబడిన అంశములు పురాణములలో విపులంగా చెప్పబడినవి. పురాణమంటే పురా భవతీతి పురాణః అన్నది అమరకోశము. పురాతన కాలంలో పుట్టినది కనుక ఇది పురాణము. పురాతన కాలంలో చెప్పినను ఎల్లప్పుడూ నూతనముగా ఉండేవి కాబట్టి అవి పురాణములని కూడా నిర్వచించబడినవి. వీటిని శైశవము నుంచి నేర్వవలయును. శ్రీమద్భాగవతంలో ప్రహ్లాదుడు ఇట్లు చెప్పెను: కౌమార ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానసం జన్మ తద్ ఆపి అధ్రువం ఆర్తదం. దుర్లభమైన ఈ మానవ జన్మను కౌమారము
5 సంవత్సరముల వయస్సు నుంచి భగవంతుని సేవలో వినియోగించాలి. మానవ శరీరం శాశ్వతం కాకపోయినా భగవంతుని సేవించు సామర్థ్యము ఉన్నందున ఇది అర్థవంతమైనది. పురాణములు 18 ఉన్నవి. వీటికి సహాయముగా ఉపపురాణములు, ఇతిహాసములు కూడా ఉన్నవి. వీటిని శైవ, వైష్ణవ, శాక్త పురాణములని 3 విధములుగా విభజించిరి. ఈనాడు పత్రికలలో, ఇతర మాధ్యమములలో ప్రతిరోజు ఆత్మహత్యలు చేసుకోవడం గురించి మనం వింటున్నాం, చూస్తున్నాం. ఇది ఎంతో ప్రమాదకరమైన విషయం. దేహం విడిచిన తరువాత ఏమి అవుతుందో తెలియక జనులు ఇటువంటి విపరీత నిర్ణయములను తీసుకుంటున్నారు. ఇది కేవలం మానసిక దౌర్బల్యం వలననే మనము ఎందుకు ఈ భూమిపై పుట్టాము, మన గమ్యం ఏమిటి, ఇవి తెలుసుకున్నవాడు జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కోగలుగుతాడు. పురాణ పఠనము వలన ఎన్నో లాభములున్నవి. ముఖ్యంగా మనలో కొరవడిన మానసిక శక్తిని పెంపొందిస్తుంది. సమస్యలు వస్తే వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈనాడు మనము పిల్లలకు మన శాస్త్రముల గురించి సరియైన అవగాహన కల్పించటం లేదు. ఎందుకంటే మనకు సమయం లేదు. వాటిని తెలిసిన పెద్దలు ఎక్కడ ఉంటారో మనకే సరిగ్గా తెలియదు. కొంత అంతర్జాలములో తలా తోక లేకుండా తెలుసుకుని పక్కవారికి చెబుతాం. వారికి కూడా ఇందులో పరిచయం లేదు. కాబట్టి వారు మనలను గొప్పగా చూస్తే మనల్ని మనం గొప్పగా భావిస్తాం. ఎంతో తెలుసుకున్నాననుకుంటాం. దానినే మనం పిల్లలకు చెబుతాం. ఇలాంటి పరిస్థితులలో పిల్లలకు మన శాస్త్రములపై సరి అయిన అభిప్రాయం ఎలా కలుగుతుంది, పురాణాల ఉద్దేశం ఏమిటో వారికి అర్థమయ్యేటట్లు ఎలా చెప్పగలం? పురాణాలను చదివించండి, పిల్లలకు చెప్పండి. సందేహాలు వస్తే పెద్దలను సంప్రదించండి. సరి అయిన గురువు వద్దకు వెళ్ళండి. ఒకటి మర్చిపోకండి, మన పురాణములు మరియు ఇతర శాస్త్రములు చదివి వాటి ప్రకారం నడుచుకోవటం వలన మన విలువ పెరుగుతుందే తప్ప తరగదు. నాకు ఆధ్యాత్మిక సందేహములు కలిగినప్పుడు కొంతమంది పెద్దవాళ్ళని కలవటం జరిగింది. వారు పెద్ద కంపెనీలలో ఉన్నతమైన పదవులలో ఉన్నారు. వారు కంపెనీలను ఎంత సమర్థవంతముగా నడుపుతున్నారంటే యాజమాన్యం వారిని ఎన్నడూ వదలటానికి సిద్ధంగా లేరు. ఇది ఎలా సాధ్యమని వారిని అడిగినప్పుడు వారు చెప్పినది ఒక్కటే: ఆధ్యాత్మిక జ్ఞానం జీవనము, వృత్తిలో ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకొనడానికి శక్తిని ఇస్తుంది, మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ప్రశాంతత మనసుతో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. ఇదే మా విజయ రహస్యం. పద్మపురాణంలోని ప్రస్తుత భాగంలో భూమిఖండము, స్వర్గఖండము ఉన్నవి. భూమిఖండము పద్మపురాణంలో 2వ భాగం. ఈ భూమిపై ఆచరింపవలసిన ధర్మములు, ఆ ధర్మములను ఆచరించిన వారి చరిత్రలు, ఆ ధర్మములకు ఫలితములు ఇందులో చెప్పబడినవి. ముఖ్యంగా శుకల చరిత్రలో మనము తెలుసుకోవలసిన ఎన్నో విషయములు చెప్పబడినవి. అలాగే మనం తినే ఆహారం శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఏమి జరుగుతుంది, మనం గర్భంలో ప్రవేశించిన తర్వాత ఏమి జరుగుతుంది, సైన్స్ చెప్పని ఎన్నో విషయాలు ఇందులో చెప్పబడ్డాయి. ఇంకా ఎన్నెన్నో చెప్పబడ్డాయి. స్వర్గఖండము 3వ ఖండం. స్వర్గఖండంలో ముఖ్యంగా వివిధ తీర్థములు వివరించబడ్డాయి. స్వర్గమును ప్రసాదించు పుణ్యమునకు కారణమైన తీర్థములు వర్ణించబడినందున ఈ ఖండమునకు స్వర్గఖండమని పేరు. ఈ ఖండంలో భూలోకంలో ఉన్న వివిధ తీర్థములు, ఆచరించవలసిన కర్మలు, విధులు ఇందులో వర్ణించబడ్డాయి. సృష్టిఖండము త్వరలోనే మీ ముందుకు వస్తుంది. ఇక పద్మపురాణంలో భూమిఖండము మొదటి భాగం శివశర్మ కథ. ఋషులు ఇలా పలికెరు: ఓ సూత మహాభాగా, సర్వతత్వములను వాటి అర్థములను చక్కగా తెలిసినవాడు. మా బుద్ధిని నాశనం చేసే మహాసందేహము కలిగినది. ప్రహ్లాదుడు 5 సంవత్సరముల వయసువాడైనను
కేశవుని సంతోషపరిచినని పురాణములలో కొంతమంది ద్విజోత్తములు చెప్పారు. దేవాసురులకు పరస్పరము యుద్ధం జరిగినప్పుడు ప్రహ్లాదుడు విష్ణువును ఎలా ఎదిరించి నిలబడ్డాడు? వాసుదేవునిచే సంహరింపబడిన వైష్ణవ శరీరమును ఎలా పొందాడు అని అన్నారు. సూతుడు ఇలా చెప్పాడు: ఓ బ్రాహ్మణులారా, ఇది పూర్వము కశ్యపునకు తెలిసిన వృత్తాంతం. తరువాత ధీమంతుడైన వ్యాసునిచే రచింపబడిన ఈ వృత్తాంతమును పూర్వకాలంలో బ్రహ్మదేవుడు వ్యాసునకు స్వయముగా చెప్పెను. దానిని నేను మీకు వినిపిస్తాను. ఓ ద్విజులారా, మీకు కలిగిన ఈ సందేహాన్ని పూర్వము బ్రహ్మదేవునిచే వివరింపబడినది. వ్యాసుడు పలిగెను: ఓ మహాభాగా, సూతుడా, విను. ప్రహ్లాదుని పూర్వజన్మ వృత్తాంతం పురాణాలలో వేరుగా చెప్పబడినది. దానిని బ్రహ్మదేవుడు చెప్పినట్లుగా నేను మీకు వినిపిస్తాను. ప్రహ్లాదుడు పుట్టుకతోనే వైష్ణవ ధర్మములను అవలంబించి భాగవతాగ్రేసరుడై దేవతలచే పూజింపబడి అందరికీ ఆనందం కలిగించెను. కుమారులతో పాటు విష్ణువుతో యుద్ధమునకు వెళ్ళి విష్ణువుచే సంహరింపబడి వైష్ణవ శరీరమును పొందెను. ఆ మహాత్ముని పుట్టుక గురించి చెబుతాను వినండి. ఆ వీర్యవంతుడు పుత్రులతో పాటు విష్ణువుతో యుద్ధం చేసి విష్ణువు చేతిలో మరణించి వైష్ణవ తేజస్సును పొందెను. ఓ మహాభాగా, పరమ భాగవతోత్తముడు, దేవతలచే పూజితుడు అయినవాడు, వీర్యవంతుడు అయిన ప్రహ్లాదుడు పూర్వకల్పంలో ఎలా జన్మించెనో ఆ విషయమును మీకు సంక్షిప్తముగా చెప్పెదను. పశ్చిమ సాగరము యొక్క అంతములో ద్వారక అను పేరుగల పట్టణం ఉన్నది. ఆ పట్టణము సకల ఐశ్వర్యములతో తులతూగుతూ సర్వసిద్ధి సమన్వితమై ఉన్నది. అటువంటి ద్వారకా పట్టణంలో వేద శాస్త్రార్థ కోవిదుడు, యోగశాస్త్ర నిపుణుడు అయిన శివశర్మ అని ప్రసిద్ధుడైన బ్రాహ్మణుడొకడు ఉండెను. అతనికి శాస్త్రములలో కోవిదులైన 5 పుత్రులు జన్మించిరి. వారిలో యజ్ఞశర్మ, వేదశర్మ, ధర్మశర్మ, విష్ణుశర్మ అనువారు కర్మానుష్ఠాన పరాయణులైరి. 5వ వాడైన సోమశర్మ పితృభక్తి పరాయణుడయ్యను. ఈ బ్రాహ్మణోత్తమునకు పితృభక్తి తప్ప అన్య ధర్మములు తెలియదు. కుమారులందరూ పితృభక్తి కలిగి ఉండిరి. వారి పితృభక్తికి దేవతలు కూడా ఆశ్చర్యపడిరి. అటువంటి వారి పితృభక్తిని పరీక్షించదలిచి పితృభక్తి భావన వారి మనసులో ఉందో లేదో నేను స్వయముగా తెలుసుకుంటాను అని శివశర్మ భావించెను. ఆ విప్రుడు శ్రీమన్నారాయణుని అనుగ్రహం వలన సకల సిద్ధులను పొందెను. తన కుమారులను పరీక్షించుటకు ఒక చక్కని ఉపాయం పన్నెను. ఆ ఉపాయం ప్రకారము తన తపః ప్రభావంతో వారి తల్లి తీవ్రమైన జ్వరంతో మరణించినట్లు ఒక మాయా దృశ్యమును సృష్టించెను. చనిపోయిన వారి తల్లిని చూసి వారు తండ్రితో, మహాభాగా, మమ్మల్ని గర్భంలో ధరించి పోషించిన మా తల్లి దేహమును త్యాజించి స్వర్గమునకు వెళ్ళాను. ఓ తండ్రి, మేము ఏం చేయాలి? శివశర్మ భక్తి పరాయణుడు పెద్దవాడు అయి యజ్ఞశర్మను పిలిచి ఇలా పలికెను: సుతీక్షణము వాడి అయిన ఈ ఆయుధముతో మీ తల్లి శరీరములోని అంగములను నరికి అక్కడ ఇక్కడ పడివేయము అనెను. తండ్రి ఆదేశము విని కుమారుడు అట్లే చేసి తిరిగి వచ్చి, తండ్రి, నీవు ఆదేశించినట్లే నేను చేశాను. తదుపరి నేను ఏమి చేయవలేనో ఆదేశం ఇవ్వండి. కష్టమైనను అసాధ్యమైనను నేను చేసేదను అనెను. జ్యేష్ఠపుత్రుని దృఢత్వమును తెలుసుకొని ఈతను పితృభక్తుడని నిశ్చయించి శివశర్మ 2వ పుత్రుని పితృభక్తిని పరీక్షించుటకు ఒక ఆలోచన చేసెను. వేదశర్మను పిలిచి, నేను మన్మథబాణ పీడితుడనై ఉన్నాను, అందువలన స్త్రీ లేకుండా నేను ఉండలేను అని పలికి తన మాయాశక్తి ప్రభావంతో సర్వ సౌభాగ్య సంపన్న అయిన స్త్రీని చూపించి వచ్చ, నా ఆజ్ఞగా వెళ్ళి కృతనిశ్చయుడవై ఈమెను నా కోసం తీసుకొనిరా అనెను.
తండ్రి మాటలు విన్న రెండవ కుమారుడు, మీ ఆజ్ఞను తప్పక పాలిస్తాను, మీకు ప్రియమైన పనిని తప్పక చేసేదనని పలికి తండ్రికి నమస్కరించి అక్కడి నుంచి తండ్రి చూపించిన స్త్రీ వద్దకు వెళ్ళి ఆమెతో ఇలా పలికెను, ఓ దేవి, నా తండ్రి మన్మథబాణ పీడితుడై నిన్ను అపేక్షించుచున్నాడు. అందువలన ముసలివాడైన నా తండ్రి విషయంలో నీవు ప్రసన్నరాలవు కావలేను. ఓ సుముఖి, ఓ సర్వాంగ సుందరి, నా తండ్రిని సంతోషపరచు అని పలికిన వేదశర్మ మాటలను మాయచే సృష్టించబడిన స్త్రీ విని ఆమె ఇలా పలికెను, వృద్ధుడు శ్లేష్మ వ్యాధి పీడితమైన ముఖము కలవాడు, వ్యాధి పీడితుడు, దుర్బలమైన అంగములు కలవాడు అయిన నీ తండ్రితో సంగమము నాకు ఇష్టం లేదు. నీతో సుఖించాలని నేను కోరుకుంటున్నాను. నీకు ఇష్టమైనవన్నీ చేస్తాను. రూపము, శక్తి, గుణము, దివ్య రూపము కలిగి దివ్య లక్షణ సంపన్నుడవైన నీతో రమించుటకు నేను ఇష్టపడుతున్నాను. మాన్యుడా, వృద్ధుడైన నీ తండ్రితో నీవేమి చేయుదువు? నా అవయవ సంగమము వలన దుర్లభమైనవన్నీ నీవు పొందెదవు. ఓ విప్రుడా, సందేహము వలదు, నీవు కోరినవన్నీ నీకిచ్చెదను అనెను. పాప సంకులమైన ఈ అప్రియ వచనములు విన్న వేదశర్మ ఆమెతో ఇలా పలికెను, ఓ దేవి, నీ మాటలు అధర్మయుక్తమైనవి, అయుక్తమైనవి, పాప మిశ్రితమైనవి. పితృభక్తుడను, అమాయకుడ, పాపరహితుడను అయిన నాతో ఇటువంటి మాటలు పలుకరాదు. నా తండ్రి కోసము నిన్ను అడుగుదామని నేను ఇక్కడకు వచ్చాను. వేరే మాటలు మాట్లాడవద్దు. దయచేసి నా తండ్రి దగ్గరకు రా. ఓ దేవి, 3 లోకాలలో ఉన్న చరాచరాత్మకమైనది కావలసినను నేను ఇచ్చేదను. చివరకు దేవరాజ్యము కావలసినను నీకు తప్పక ఇచ్చేదను, సందేహము లేదు అని పలికెను. శ్రీ ఇలా అన్నది, ఓ మహాభాగా, నీవు నీ తండ్రి కోసం దుర్లభమైన వస్తువును ఇవ్వగలిగినను సమర్థుడవే. అయితే ఇంద్రునితో పాటు ఇతర దేవతలను నాకిప్పుడే చూపించు. నీ బలమేమిటో నాకు చూపించు అనెను. అప్పుడు వేదశర్మ ఇలా అనెను, ఓ దేవి, నా తపోబలము చూడు అని పలికి దేవతలందరినీ రప్పించెను. ఇంద్రాది దేవోత్తములందరూ నా విన్నపం ప్రకారం వచ్చారు చూడు అనెను. దేవతలు ఇలా అన్నారు, ఓ బ్రాహ్మణోత్తమ, మా వలన నీకు కావలసినది ఏమున్నది? నీకేమి కావలేను, దానిని నీకు తప్పక ఇచ్చేదము, సందేహము లేదు అన్నారు. అప్పుడు వేదశర్మ ఇలా అనెను, దేవతలు నా యందు ప్రసన్నులైనచు నా తండ్రి పాదములందు విమలమైన భక్తిని ప్రసాదించండి అనెను. అప్పుడు దేవతలు అట్లే అగుగాక అని పలికి దేవతలందరూ వచ్చినట్లుగానే వెళ్ళిపోయిరి. ఆ శ్రీ వేదశర్మ తపోబలము చూసి, నీ తపో సామర్థ్యము నాకు చక్కగా తెలిసినది. నాకు దేవతలతో పనిలేదు, నీవు నాకు కావలేను. నేను కోరుకున్నది ఇవ్వాలనుకుంటే నీవు నన్ను నీ తండ్రి కోసమే తీసుకుని వెళ్తున్నట్లయితే నీవు నాకు ఇష్టమైన పని ఒకటి చెయ్యి. నీ చేతులతో నీ శిరస్సును ఖండించి నాకివ్వు అని పలికెను. అప్పుడు వేదశర్మ ఇలానెను, ఓ దేవి, ఈనాడు నేను ధన్యుడనైనాను, రుణత్రయముల నుండి విముక్తుడనయ్యాను. ఓ శుభే, నా శిరస్సును నీకిచ్చెదను, నా శిరస్సును నీకిచ్చెదను, తీసుకును. ఆ బ్రాహ్మణోత్తముడు ఆ విధముగా పలికి తీక్షణమైన ఆయుధముతో తన శిరస్సును ఖండించి నవ్వుతూ శిరస్సును ఆమెకిచ్చెను. రక్తసిక్తమైన శిరస్సుతో ఆ శ్రీ శివశర్మ వద్దకు వెళ్ళెను. శ్రీ, ఓ బ్రాహ్మణ, నీ కుమారుడు వేదశర్మ ఈ శిరస్సును నీకు పంపించాడు. పితృభక్తితో తన శిరస్సును తన చేతులతో ఖండించి ఇచ్చాడు, తీసుకో. ఓ బ్రాహ్మణోత్తమ, నన్ను అనుభవించు అనెను. తండ్రి కోసం వేదశర్మ చేసిన సాహసమును అతని సోదరులు చూశారు. వారి శరీరములు వణికినవి. ఒకరితో ఒకరు ఇలా పలికిరి, ధర్మసాధ్వి అయిన మా తల్లి మరణించెను. ఈ మహాభాగుడు తండ్రి కోసం మరణించాడు, ఇతడు ధన్యుడు అని శ్లాఘించిరి. ఈ విధముగా పుణ్యచారుణులైన సహోదరులు మాట్లాడుకునిరి. నీ కుమారునిచే పంపబడిన ఈ శిరస్సును తీసుకో అనే మాటలను విని శివశర్మ తన కుమారుడైన వేదశర్మ
పితృభక్తిని తెలుసుకొనెను. ధర్మశర్మ అన్న మూడవ కుమారుని పిలిచి తీసుకోమని చెప్పి ఆ శిరస్సును ఇచ్చెను. సూతుడు ఇలా పలికెను. ధర్మశర్మ తన సోదరుని శిరస్సును తీసుకుని వెంటనే వెళ్ళిపోయెను. పితృభక్తి వలనను, తపోబలము వలనను, సత్యవాక్ పరిపాలనా బలము వలనను, సదాచార బలము వలనను ధర్మశర్మ ధర్మపురుషుని పిలిచెను. అతని ధర్మనిరతికి తపస్సునకు మెచ్చుకొని ధర్మపురుషుడు ధర్మశర్మకు ఎదురుగా వచ్చి, ఓ ధర్మశర్మ, నీవు నన్ను పిలుచుటకు కారణమేమి? నీ కార్యమేమిటో సందేహం లేకుండా చెప్పు. అది నెరవేర్చడానికి నేనిక్కడకు వచ్చాను అని పలికెను. ధర్మశర్మ ఇలా అన్నాడు. ఓ ధర్మదేవా, నేను గురు శుశ్రూష చేసినచో, నిష్ఠతో దృఢమైన తపస్సు చేసి ఉన్నచో నా సోదరుడైన వేదశర్మ జీవించినట్లు అనుగ్రహింపవలేను అనెను. ఓ సువ్రత, ధర్మదేవత ఇలానేను. ఓ సువ్రత, నీ ఇంద్రియ నిగ్రహము, శౌచము, సత్యము, తపస్సు, పితృభక్తి వలన మహాభుజుడైన నీ సోదరుడు పునర్జీవితుడగును. నీ తపస్సుకు, పితృభక్తికి నేను సంతుష్టుడనైనాను. నీకు మంగళమగుగాక. ధర్మదేవతలకు కూడా దుర్లభమైన వరమును నీవు కోరుకో. ధర్ముడు పలికిన ఆ మాటలను విని ధర్మశర్మ యమునితో ఇలా పలికెను. ఓ ధర్మరాజా, నా యందు ప్రసన్నుడవైనచో నా తండ్రి పాదపద్మముల యందు అచంచలమైన భక్తిని, ధర్మమునందు ఆసక్తిని, మోక్షమును ప్రసాదించు. ధర్మశర్మ కోరిక విన్న ధర్ముడు నా అనుగ్రహము వలన అట్లే అగుగాక అని పలికెను. యముడు అలా పలుకగా నిద్ర నుండి లేచినట్లు వేదశర్మ లేచి, సోదరా, ఆ దేవి ఎక్కడికి వెళ్ళింది? నాన్నగారు ఎక్కడా అని అడిగాను. తండ్రి ఆజ్ఞను ధర్మశర్మ వేదశర్మకు సంగ్రహముగా చెప్పెను. అది విని సంతుష్టుడైన వేదశర్మ ధర్మశర్మతో, ఓ మహాభాగా సోదరా, ఇప్పుడిప్పుడే నాకు శిరస్సునిచ్చి నన్ను పునర్జీవితం చేశావు. ఈ భూమిలో నీతో సమానమైన వారు ఎవరున్నారు అని పలికెను. అట్లు పలికి వేదశర్మ ఉత్సాహంతో సోదరునితో పాటు తండ్రి వద్దకు వెళ్ళాను. వారిరువురు తండ్రికి ఎదురుగా నిలబడిరి. పిదప ధర్మశర్మ తండ్రి శివశర్మతో ఇలా పలికెను. ఓ మహాభాగా, నా తపస్సు వలనను జీవితము వలనను వేదశర్మను పునర్జీవితుని చేశాను. నీ కుమారుని స్వీకరించు. శివశర్మ అతని పితృభక్తిని తెలుసుకొని సంతోషించి ఏమీ మాట్లాడకుండా మరొక కుమారుని యోగ్యతను పరీక్షించుటకు ఆలోచన చేసెను. తనకెదురుగా వినయముగా నిలబడి ఉన్న విష్ణుశర్మతో, కుమారా, నేను చెప్పినట్లు చెయ్యి. ఇప్పుడే నీవు ఇంద్రలోకమునకు వెళ్ళి అమృతమును తీసుకొని రా. నేను వృద్ధుడనని భావించి ఈమె నన్ను అపేక్షించుట లేదు. సముద్రము నుంచి ఉత్పన్నమైన సర్వవ్యాధి నాశకమైన అమృతమును స్వీకరించి ఈ కాంతతోనే ఉండాలని కోరుకుంటున్నాను. నీవు వెంటనే అమృతమును తెచ్చి నాకివ్వు. లేకపోతే ఈమె వేరొకని వద్దకు వెళ్ళిపోతుంది. నేను వృద్ధుడనని భావించి ఈ రూపము నన్ను చులకనగా చూడవచ్చు. అందువలన అమృతమును త్రాగి నేను దోషరహితుడనై రోగ విముక్తుడనై ఈమెతో సుఖించెదను. అందువలన నీకు నా యందు భక్తి ఉన్న ఎడల నేను చెప్పినట్లు చెయ్యి అనెను. మహాత్ముడైన తండ్రి మాటలు విని తేజోవంతుడైన విష్ణుశర్మ తండ్రితో ఇలా పలికెను. నీకు తృప్తిని కలిగించే పనిని తప్పక చేసేదను. మహామతి అయిన విష్ణుశర్మ తండ్రికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి గొప్ప బలంతో మహత్తరమైన తపస్సు వలనను నిగ్రహం వలనను అంతరిక్షములోకి ప్రవేశించెను. ఆ ధీమంతుడు మహావాయు వేగంతో ఇంద్రుని వద్దకు వెళ్ళెను. ఇలా ప్రయాణిస్తూ విష్ణుశర్మ స్వర్గంలో ప్రవేశించెను. అతని ఉద్దేశమును తెలుసుకొనిన దేవేంద్రుడు అతనికి విఘ్నములు కలిగించదలిచెను. వెంటనే మేనకను పిలిచి, ఓ మేనక, నా ఆజ్ఞగా నీవు వెంటనే వెళ్ళి శివశర్మ కుమారుడాగు అతని
కుమారునకు అతని కార్యమునకు విఘ్నం కలిగించు. నా గృహమునకు రాకుండా చెయ్యి, నీకు శుభమగుగాక అని పలికెను దేవేంద్రుని మాటలు విన్న మేనక వెంటనే బయలుదేరెను. రూపవతి, ఔదార్యాది గుణములు గలది, సర్వాలంకార భూషిత అయిన మేనక నందనవనంలో ఉయ్యాలలో కూర్చుని వీణానాదం వంటి స్వరముతో పాటలను శ్రావ్యముగా పాడుచుండెను. అందమైన కన్నులు గల ఆ విశాలాక్షిని చూసి తనకు కార్యమునకు విఘ్నము కలిగించాలన్న ఆమె ఆంతర్యమును గ్రహించి ఆమె ఇంద్రుడు పంపగా వచ్చినదని తెలుసుకొని విష్ణుశర్మ త్వరగా నడవసాగెను. ఆమె అతనిని చూసి, ఓ బుద్ధిమంతుడా, నీవు ఎచ్చటికి వెళ్ళుచున్నావు అని అడిగెను. కామచారిణి అయిన మేనకతో, నా తండ్రి కార్యార్థం నేను ఇంద్రలోకమునకు వెళ్తున్నాను అని పలికెను. ఆ మాటలు విని విష్ణుశర్మతో మధురముగా ఇట్లు పలికెను మేనక, ఓ బ్రాహ్మణోత్తమ, మన్మథ బాణ పీడితురాలనై ఈనాడు నిన్ను శరణు పొందుతున్నాను. ధర్మంను కాపాడదలిచిన వాడవైతే నన్ను రక్షించు. కామముతో మనస్సు నిండిన నేను నిన్ను చూసినంతనే కామాగ్నిచే దహింపబడ్డాను. దిగ్భ్రాంతి కలిగింది. కామముచే పీడితురాలనయ్యాను. నా యందు ప్రసన్నుడు కమ్ము అనెను. అప్పుడు విష్ణుశర్మ ఇలా అనెను, ఓ వరానన, దేవతలకు రాజైన ఇంద్రుని చరిత్ర నాకు తెలుసు. నీ గురించి కూడా నాకు తెలుసు. నేను మాత్రం అలాంటి వాడిని కాదు. విశ్వామిత్రాదులు నీ దేహకాంతికి రూపమునకు విభ్రాంతులై ఉండవచ్చు. నేను శివశర్మ పుత్రుడను. యోగసిద్ధిని తపస్సిద్ధిని పొందినవాడను. కామాది దోషములను మొదలే నిర్జించాను. ఓ విశాలాక్షి, నీవు ఎవరినైనా వరించు. నేను ఇంద్రలోకమునకు వెళ్తున్నాను అనెను. ఈ విధముగా పలికిన విష్ణుశర్మ త్వరగా వెళ్ళెను. మేనక ప్రయత్నము నిష్ఫలమైంది. ఇంద్రునిచే ప్రేరితురాలై అనేక రూపములు ధరించి పదే విష్ణుశర్మ ముందుకు వచ్చెను. అగ్నిచే దహించబడిన గడ్డి కుప్పవలే ఘోరమైన మేనక రూపములన్నీ ప్రయత్నములన్నీ పితృభక్తుడు తేజోవంతుడు అయిన విప్రుని ముందు భస్మమైనవి. ఇంద్రుడు బ్రాహ్మణునకు పదే అనేక ఆటంకములు కలిగించెను. మహాయసుడు తేజోవంతుడు అయిన విప్రుడు తన తపశ్శక్తితో వాటినన్నింటినీ నాశనం చేసెను. అంతటి క్రూరమైన విఘ్నములన్నీ నశించినవి. పిదప ఈ భీషణమైన దారుణమైన విఘ్నములన్నీ ఇంద్రునిచే ప్రేరితమైనవి తెలుసుకొని మహాతేజోవంతుడైన విష్ణుశర్మ క్రుద్ధుడయ్యెను. కోపముతో ఆ మహాబాగుని కన్నులు ఎర్రబడినవి. ఇంద్రుని ఉద్దేశించి ఇలా పలికెను, స్వధర్మ నిరతుడైన వానికి ఎవ్వరు విఘ్నములు కలిగింతురో వారిని తప్పక శిక్షించవలేను. ఇది చేయించినవాడు ఇంద్రుడు కాబట్టి ఇంద్రుడు స్వర్గము నుంచి పతితుడగునట్లు చేసేదను. ఆ ఇంద్రుని శిక్షించెదను. చంపాలనుకునేవాడు చచ్చును. దేవతలను రక్షించుటకు వేరొకనిని పాలకునిగా చేసేదను. అలా పలికి ఆ విప్రుడు ఇంద్రుని నాశనము చేయుటకు ఉద్యుక్తుడయ్యెను. పాకశాసనుడైన ఇంద్రుడు వెంటనే విష్ణుశర్మ వద్దకు వచ్చి ఇలా పలికెను. పాకశాసనుడైన ఇంద్రుడు వెంటనే విష్ణుశర్మ వద్దకు వచ్చి ఇలా పలికెను, ఓ మహాప్రాజ్ఞ, ఓ విప్ర, తపస్సులోను సదాచారంలోను ఇంద్రియ నిగ్రహంలోను సత్యములోను శౌచంలోను నిన్ను మించిన వారు లేరు. నీ పితృభక్తికి దేవతలతో పాటు నేను కూడా జయింపబడ్డాను. నా అపరాధములన్నింటినీ క్షమించు. నీకు శుభమగుగాక. నీవేదైనా వరము కోరుకో. ఎంత కష్టమైనను నేను నీకిచ్చేదను. ఇంద్రుని మాటలకు విష్ణుశర్మ ఇలా పలికెను, ఓ మహేంద్ర, విప్రుని తేజస్సును దేవతలు సహింపజాలరు. అందులోనూ పితృభక్తుడైన బ్రాహ్మణుని తేజస్సు దుస్సాహమైనది. మహాత్ములైన బ్రాహ్మణులకు ఎన్నడూ తేజోభంగము కలిగించుటకు ప్రయత్నించరాదు. బ్రాహ్మణోత్తములు కోపగించుకుంటే
పుత్ర పౌత్రులతో పాటు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా నాశనం చేయగలరు. ఇందులో సందేహము లేదు. నీవిప్పుడు వచ్చి ఉండకపోతే నా తప ప్రభావంతో ఉత్తమమైన నీ రాజ్యాన్ని మరొక మహాత్మునికిచ్చి ఉండేవాడివిని. ఓ దేవేంద్ర, నీవిప్పుడు ఇక్కడకు వచ్చావు. వరం కూడా ఇవ్వదలుచుకున్నావు కనుక నాకు అమృతమును దృఢమైన పితృభక్తిని ప్రసాదించు. ఓ శత్రు సంహారక, నీవు సుప్రీతుడవైనచో ఈ వరమును ఇవ్వు. ఆ మాటలకు నీవడిగిన పుణ్యప్రదమైన వరముతో పాటు అమృతమును కూడా ఇచ్చెదను అని పలికి ఇంద్రుడే స్వయముగా అమృతమును ఇచ్చెను. ఇంద్రుడు సంతోషంతో బ్రాహ్మణునకు అమృత కుంభమునిస్తూ, ఓ బ్రాహ్మణ, నీ పితృభక్తి ఎల్లప్పుడూ అచలముగా ఉండుగాక అని పలికి ఆ బ్రాహ్మణుని పంపించెను. దుస్సాహమైన ఆ బ్రాహ్మణుని తేజస్సు చూసిన ఇంద్రుడు ప్రసన్నుడయ్యాను. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.